వెల్కమ్ బ్యాక్ టు ఉత్తమ్స్ అకాడమీ. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్ క్వశ్చన్ చూసేద్దామండి. సో మరి క్వశ్చన్ చూసేస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ 2026 ఇండియన్ ప్రీమియం లీగ్ ఐపీఎల్. సో మనకి రీసెంట్ గా ఐపీఎల్ మ్యాచ్ అనేది జరగడం జరిగిందండి. ఆ ఐపీఎల్ మ్యాచ్ గురించి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో మరి తెలుగు వర్షన్ కూడా చూసేద్దాము. 2026 ఇండియన్ ప్రీమియం లీగ్ ఐపీఎల్ కి సంబంధించిన కింది ప్రకటనలు పరిగణించండి అని అడుగుతున్నారు. ద 2026 IPL season is the 19th edition of this tournament. The Gujarat Titans finished as runner-ups in the final held at Narendra Modi Stadium in Ahmedabad. Vaibhav Suryavanshi on the orange cap and Bhuvaneshwar Kumar on the purple cap. Which of the following statements is or correct? 2026 ఐపీఎల్ సీజన్ కు ఈ టోర్నమెంట్ యొక్క 19వ ఎడిషన్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్స్ లో గుజరాత్ టైటన్స్ రన్నర్ అప్ గా నిలిచినది. వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్, భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ ని గెలుచుకున్నారు. పై వాక్యాల్లో ఏది సరైనది అనేది మనము గుర్తించాలండి. సో మనకి ఐపీఎల్ రీసెంట్ గా మనకి ఐపీఎల్ అనేది మే ఎప్పుడు మనకి కంప్లీట్ అయింది అంటే May 31st ఫైనల్ మ్యాచ్ అనేది జరిగిందండి. గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఆర్సీబీ జరిగింది. ఆర్సీబీ మనకి విన్ అవ్వడం జరిగింది. సో మనకి ఇది 19th ఎడిషన్. సో ఆప్షన్ నెంబర్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. 19th ఎడిషన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో మనకి గుజరాత్ టైటన్స్ అనేవాళ్ళు రన్నర్ అప్ గా నిలిచడం కూడా ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంటే. మరి వైభవ్ సూర్యవంశీకి ఆరెంజ్ క్యాప్ ని ప్రెజెంట్ చేశారు అని చెప్తున్నారు. సో మనకి ఆరెంజ్ క్యాప్ బేసిక్ గా రన్ స్కోర్ ఎక్కువగా ఉన్న ప్లేయర్స్ కి ఆరెంజ్ క్యాప్ ని ఇవ్వడం జరుగుతుందండి. వైభవ్ సూర్యవంశీకి 776 రన్ స్కోర్ తో ఆరెంజ్ క్యాప్ ని విన్ అవ్వడం జరిగిందండి. సో మరి భువనేశ్వర్ కుమార్ అనే ప్లేయర్ మనకి ఆర్సీబీకి చెందిన ప్లేయర్ అండి. సో మనకి భువనేశ్వర్ కుమార్ గారికి పర్పుల్ క్యాప్ అనేది రాలేదు. సో మనకి ఎవరికి పర్పుల్ క్యాప్ వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో మనకి పర్పుల్ క్యాప్ ఎవరికి ఇస్తారు అంటే హైయెస్ట్ వికెట్లు ఎక్కువ తీసిన వారికి పర్పుల్ క్యాప్ అనేది ప్రెజెంట్ చేస్తారండి. మనకి కగిసో రబడా గారికి పర్పుల్ క్యాప్ ని ప్రెజెంట్ చేయడం జరిగిందండి. మొత్తం ఆయన 29 వికెట్లు తీసి మొదటి స్థానంలో ఉన్నాడు ఈ ఇయర్ ఐపీఎల్ లో. సో ఆయనకు మనకి పర్పుల్ క్యాప్ అనేది ప్రెజెంట్ చేశారు. సో ఓవరాల్ గా మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈస్ ది రైట్ ఆన్సర్ అండి. సో ఇది మనకి ఐపీఎల్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ క్వశ్చన్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.